సో ప్రీవియస్ వీడియోలో మనం స్టాక్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనము క్యూస్ గురించి నేర్చుకున్నాం గాయస్. క్యూ అనే డేటా స్ట్రక్చర్ని ఎలా వాడుతాము అని దానిపైన ఏ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు అని దాని గురించి క్లారిటీగా అయితే నేర్చుకుందాము. లెట్స్ గెట్ ఇంటు దట్. ఇప్పుడు డిస్కస్ అయిపోయేది వచ్చి క్యూ డేటా స్ట్రక్చర్ అనమాట. సో మనకి ఫస్ట్ ఏం తెలియాలి, క్యూ అంటే ఏందని తెలియాలి. సో క్యూ అంటే ఏందో తెలియాలి కాబట్టి క్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు క్యూ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్ in one format. That format is called FIFO. ఏంది FIFO. Q is a linear data structure and it is used to store the elements in FIFO manner. That means which element comes first, we serve to that first and out also that element first. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటంటే, ఏదైతే ఫస్ట్ క్యూలోకి వస్తుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి ఒక టికెట్ తీసుకునే కౌంటర్ దగ్గర మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే టికెట్ తీసుకొని పక్కకైతే మూవ్ అవుతారు. సో ఈ లైన్లో ఎవరైతే యాడ్ అవుతూ పోతారో వాళ్ళు ఏమవుతారు, లాస్ట్లో ఉండే వాళ్ళకి లాస్ట్ సర్వ్ చేస్తాము. ఫస్ట్ ఎవరైతే ఉంటామో వాళ్ళకి ఫస్ట్ సర్వ్ చేస్తాం. ఇక్కడ కూడా అదే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇది ఒక క్యూ. ఈ క్యూలో ఈ మెంబర్స్ ఇప్పుడు ఇక్కడ మనుషులు ఉంటారు కదా. సో నేను ఏం చేస్తున్నానంటే, ఈ మనుషుల బదులు ఇక్కడ నేను డేటాని తీసుకుంటున్నా అంతే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎండ్ ఉంది, ఇక్కడ ఒక ఎండ్ ఉంది. సో క్యూకి ఎన్ని ఎండ్స్ ఉన్నాయి, 2 ఎండ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ ఎండ్ ఏమంటామంటే, ఇది ఎక్కడుంది, ముందరుంది కాబట్టి దీన్ని మనము ఫ్రంట్ అన్నాం అనమాట. ఆర్ తలకాయ అనుకోండి, హెడ్. సో హెడ్ అన్న అనుకోండి, ఆర్ ఫ్రంట్ అన్న అనుకోండి. ఈ లాస్ట్లో ఉంది కదా దీన్ని తోక అనుకోండి, టైల్ ఆర్ రియర్ ఎండ్ అనుకోండి. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, క్యూ హ్యాజ్ ఎ 2 ends, వన్ ఈస్ ఫ్రంట్ అండ్ అనదర్ వన్ ఈస్ టైల్ ఆర్ రియర్. సో వీ కెన్ యాడ్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ద రియర్. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు ఇక్కడ యాడ్ అవుతారు. సో రియర్ ఎండ్ నుంచి మనం ఏం చేయొచ్చు, ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ క్యూలో నుంచి వాళ్ళు ఏం చేస్తున్నాము, రిమూవ్ చేస్తున్నాం కదా. రిమూవ్ చేస్తే ఇంకొక వాడు మళ్ళీ ముందరకు వస్తాడు. సో అందుకే ఫ్రంట్లో నుంచి మనం రిమూవ్ చేస్తాము, రియర్ కా నుంచి మనము ఎప్పుడు కానీ ఏం చేస్తాము, ఇన్సెర్షన్ చేస్తాం అనమాట కొత్త వాల్యూస్ని. సో ఈ వాల్యూస్ అంతా అలాగే అనుకోండి. ఏ వాల్యూ అయితే ఫస్ట్ ఉంటుందో ఆ వాల్యూని మనం రిమూవ్ చేయగలుగుతాము. ఏ వాల్యూ అయితే లాస్ట్లో ఉంటుందో ఆ వాల్యూని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ మనము రిమూవ్ చేయాలన్నమాట. సో సేమ్ మీరు ఎట్లాగైతే నాకు స్టాక్ గురించి నేర్చుకున్నారో అదే ప్రాసెస్. సో హియర్ ఆల్సో వీ కెన్ పర్ఫార్మ్ టూ బేసిక్ ఆపరేషన్స్. ఆ ఆపరేషన్స్ ఏంటంటే, వన్ ఈస్ ఎన్క్యూ అండ్ సెకండ్ వన్ ఈస్ డిక్యూ. సో ఫస్ట్ మనం ఎన్క్యూ అంటే ఏందో నేర్చుకుందాము. సో ఎన్క్యూ అంటే ఏంటంటే, మీరు ఎన్క్యూ అనేది ఇక్కడ నుంచి పర్ఫామ్ చేస్తాము. సో మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఎన్క్యూ అంటే ఏందనేది. రియర్ ఎండ్ కాడి నుంచి మనం ఏం చేస్తాము, కొత్త వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఎన్క్యూ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్టింగ్ క్యూ. ఒక క్యూలోకి మనం వాల్యూస్ని ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే కొత్తవి, మనం ఎన్క్యూ అనే మెథడ్ యూజ్ చేస్తాము. అండ్ డిక్యూ మీన్స్ డిలీట్ క్యూ ఎలిమెంట్. సో దీన్ని యూజ్ చేసి మనము డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం గైస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము, ఫ్రంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమని రాసుకుంటారు, డిక్యూ అని రాసుకోండి. సో ఈ డిక్యూ ఏమో ఇక్కడ నుంచి పర్ఫామ్ చేస్తాము, ఎన్క్యూ ఏమో వెనకాల నుంచి పర్ఫామ్ చేస్తాము. సో సేమ్ ప్రాసెస్. మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇంకోటి కూడా తెలియాల్సింది ఏంటంటే, క్యూ ఈజ్ ఆల్సో ఏడిటి. అంటే మీనింగ్ ఏంటంటే, క్యూ ఈజ్ ఆల్సో ఏ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. అసలు క్యూ ఎలా ఇంప్లిమెంట్ అయిందని బ్యాక్ ఎండ్లో యూజర్కి తెలియదు. ఓన్లీ వాళ్ళు ఎంటర్ చేసేది ఏంది, ఎంత ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి, అది ఫుల్ ఉందా లేదా, ఒకవేళ డిలీట్ చేయాలంటే ఏ వాల్యూని డిలీట్ చేయాలి, అంతే. ఇంక ఏమి దీని ద్వారా మనము దీంట్లో ఏం చేయలేం కాబట్టి అన్ని డీటెయిల్స్ హైడ్ అయిపోయాయి. సో హిడెన్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆర్ హిడెన్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఇప్పుడు ఎన్క్యూ అనమాట. సో ఎన్క్యూకి మనము ఫస్ట్ ఒక ఆల్గరిథం అయితే రాసుకుందాము. దాని ద్వారా మీకు క్లారిటీ అయితే వస్తుంది.
సో ఇప్పుడు ఆల్గరిథం మీరు చూసుకున్నట్లయితే దీనికి ఎన్క్యూకి ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది, ఏదైనా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఇందాక స్టాక్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేసాము, ఆ టాప్లో ఉండే వాల్యూ అనేది సైజుకి ఈక్వల్ అయిందా అని. సో హియర్ ఆల్సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే ఇక్కడ మనకేముంది, ఫ్రంట్ ఉంది, ఇక్కడ మనకేముంది, రియర్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తామన్నప్పుడు నేను ఈ వాల్యూతో కదా కంపేర్ చేసుకోవాలి. సో ఇఫ్ రియర్ వాల్యూ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 అనమాట. ఈ ఎన్ అనేది క్యూ యొక్క సైజు. సో ఆ సైజ్ -1, 0, 1, 2, 3, 4. నా సైజు 5 అనుకోండి. 5 - 1 ఎంత, 4. సో 4 అనేది లాస్ట్కి ఈక్వల్ అయిందా. ఇప్పుడు ప్రస్తుతానికి రియర్ వాల్యూ 4 అయితే దీనికి ఇది ఈక్వల్ అయితే నేను ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ క్యూ ఈజ్ ఫుల్. అవునా, అది ప్రింట్ చేస్తాం. ఇలాగ స్టేట్మెంట్ వైజ్ రాయొద్దు, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రింట్ క్యూ ఈజ్ ఫుల్ అని రాయండి. ఆల్గరిథంలో ఎప్పుడు కానీ ప్రోగ్రామ్ లాగా రాయొద్దు. సో లేకపోతే మీరు ఏం చేస్తారు, లేకపోతే ఏం చేస్తాము, ప్రెజెంట్ రియర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రిమెంట్ చేసి దాంట్లో కొత్త వాల్యూని యాడ్ చేస్తాము. సో రియర్ ప్లస్ ప్లస్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు యూజర్ ఇచ్చుంటాడు కదా, కొత్త వాల్యూ ఎంటర్ చేస్తాడు కదా, ఆ వాల్యూని యూజర్ ఎంటర్డ్ వాల్యూ దాన్ని ఈ ఐటెంలో స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తా, ఆ క్యూ ఉంది కదా, క్యూ ఆఫ్ రియర్ ఆ ప్లేస్లో ఈ ఐటెం తెచ్చుకొని పెడతా. అంటే ప్రెజెంట్ రియర్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్లో ఆ కొత్త వాల్యూని ఇన్సర్ట్ చెయ్యి. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ 10, 20, 30 అనేది దేంట్లో క్యూలో అయితే ఉంది. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇక్కడ రియర్ అనేది ఉంది, ఇక్కడ ఫ్రంట్ అనేది ఉంది. సో ఇప్పుడు రియర్ వాల్యూ ఎంత, 0, 1, 2. సో రియర్ వాల్యూ వచ్చి 2 అనమాట. ఇప్పుడు నేను కొత్త వాల్యూని యాడ్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ రియర్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసి అప్పుడు ఇక్కడ కొత్త వాల్యూని నేను యాడ్ చేయాలి. సో రియర్ ఈజ్ ఈక్వల్ టు 40 అన్న. ఇప్పుడు రియర్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది ఆ 40 ఇన్సర్ట్ అయిన తర్వాత. ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ ఒకవేళ కొత్త వాల్యూ మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకుంటే క్యూ అనేది ఫుల్ అని వస్తుంది. సో దీన్ని తీసేసాగండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇదైతే రాసుకోండి. ఈ ఆల్గరిథం కూడా మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇవన్నీ రాస్తే ప్రోగ్రామ్ రాయకపోయినా జస్ట్ మీరు ఎన్క్యూ డిక్యూ ఆపరేషన్స్కి ఆల్గరిథం రాస్తే కూడా మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అయితే వస్తాయి రేపు. సో రియర్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ అనమాట. సో అంతే. ఇక్కడ ఏం పెడతారు, ఎండ్ పెడతారు. అండ్ ఇక్కడ ఏం పెడతారు, స్టార్టింగ్లో స్టార్ట్ పెడతారు. ఎందుకంటే ఆల్గరిథంకి స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. సో ఒకసారి దీన్ని ఫోటో తీసుకుంటాం అనుకుంటే తీసుకోండి, నేను ఇంకా పైకి జరుపుతాను, ఆగండి. స్టార్ట్ ఇఫ్ రియర్ ఈజ్ ఈక్వల్ టు n - 1 ప్రింట్ క్యూ ఈజ్ ఫుల్. ఎల్స్ రియర్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ది రియర్ వాల్యూ అండ్ టేక్ ది యూజర్ ఎంటర్డ్ వాల్యూ అసైన్ టు క్యూ ఆఫ్ రియర్. రియర్ యొక్క పాయింటర్ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఆ ప్లేస్ ఉందో ఆ అడ్రస్లో ఆ వాల్యూని స్టోర్ చేయి. అండ్ ఎండ్ అయిపోయింది. సో ఇది ఎన్క్యూ యొక్క ఆల్గరిథము. సో మనము ఇప్పుడు డిక్యూకి చూద్దాం గైస్. దేనికి, డిక్యూ అనమాట. సో డిక్యూకి వెళ్ళే ముందు మీ నోట్తోనే దీనికి ఆల్గరిథం చెప్పిస్తాను చూడండి నేను, అప్పుడు ఇంకా మీకే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, స్టార్ట్ అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఏం చెక్ చేయాలి, సో ఏదైనా వాల్యూని క్యూలో నుంచి డిలీట్ చేయాలంటే ఫస్ట్ క్యూలో ఏదైనా వాల్యూ ఉందని చెక్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేస్తా, ఈ ఫ్రంట్ ఈక్వల్ టు -1 పెడతా, రియర్ ఈక్వల్ టు -1 అనమాట. ఎందుకంటే అరే ఇక్కడ 0 ఇండెక్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్రంట్ 0 రియర్ 0 అని పెట్టాను అనుకోండి, అసలు ఇక్కడ వాల్యూసే ఏమీ లేవు. అప్పుడు ఏ వాల్యూ యాడ్ అయినట్టు, ఏ వాల్యూకి అసలు మనం ఫ్రంట్ని రియర్ని ఇవ్వాలి డిలీట్ చేయాలన్నా, ఏమీ లేవు. కాబట్టి క్యూ అనేది ఎంటీ కాబట్టి మనం దీన్ని -1కి అసైన్ చేస్తున్నాం అంతేగా, దానికి ఇక్కడ 0ని ఇవ్వడం లేదు. ఓకేనా. సో ఇప్పుడు నేను దేంతో చెక్ చేయాలి, దీన్ని అరేంజ్ చేస్తాను, మీకు కన్ఫ్యూజనెస్ ఉండకూడదు కదా రాసుకునేటప్పుడు. సో స్టార్ట్ ఇఫ్ ఏదో ఒకటి రెండిట్లో ఏదైనా సరే ఈ ఫ్రంట్ని తీసుకోండి, ఫ్రంట్ ఈక్వల్ టు -1. అప్పుడు ఏమైనట్టు, ఈ క్యూ అనేది ఏమైనట్టు, క్యూ ఈజ్ ఎంటీ. ఈ ఫ్రంట్ అనే వాల్యూ -1 కానీ ఈక్వల్ అయితే అసలు వాల్యూస్ ఏమీ లేనట్టు దేంట్లో, క్యూలో. ఆర్ ఇంకొక కండిషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, అలా కాకపోయినా ఈ ఫ్రంట్ అనే వాల్యూ గ్రేటర్ దెన్ రియర్. ఇది పాసిబుల్ అవుతుందా, అవ్వదు. రియర్ ఎండ్ కూడా ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది,
ఏదైనా కొత్త వాల్యూని క్యూలోకి అసైన్ చేసినప్పుడు రియర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అసలు ఏ వాల్యూ అసైన్ చేయనప్పుడు ఈ ఫ్రంట్ వాల్యూ దానికన్నా గ్రేటర్ దెన్ అవుతుంది, 2 - 1 ఉంటుంది. సో మనం 2 కండిషన్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఏ ఒక ట్రూ అయినా క్యూ ఈజ్ ఎంప్టీ అన్నట్టు. అండ్ ఆల్సో ఇక్కడ ఏం పెడతాము, ఒకవేళ ఇది కాకపోతే అప్పుడు ఏం చేయాలి, ఆ ఫ్రంట్ లో ఉండే వాల్యూని తీసేయాలన్నమాట. ఫ్రంట్ ద్వారా మనం ఏం చేస్తాం, డిలీట్ చేస్తాం. సో ఎల్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఐటమ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఫ్రంట్. ఫస్ట్ ప్రెసెంట్ ఫ్రంట్ లో ఉన్న వాల్యూని డిలీట్ చేసి ఆ తర్వాత ఏం చేస్తా, ఈ ఫ్రంట్ ని ప్లస్ ప్లస్ చేస్తా. అంటే ఫ్రంట్ ను కూడా నెక్స్ట్ దానికి అసైన్ చేస్తా. అంటే మీనింగ్ ఏంటంటే 10, 20, 30, 40 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ అనేది ఉంది. సో ఈ ఫ్రంట్ లో ఉన్న ఎలిమెంట్ నేను డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తా, ఈ 10 అనే వాల్యూని దీనికి అసైన్ చేస్తా. అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తా డిలీటెడ్ వాల్యూ ఆ ఐటమ్ అని. ఓకేనా, ప్రింట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తా, ఇక్కడ ఈ వాల్యూ లేదు కాబట్టి ఈ వాల్యూని ఇక్కడికి షిఫ్ట్ చేస్తా, ఈ ఫ్రంట్ పొజిషన్ని. అప్పుడేమవుతుంది, ఫ్రంట్ పొజిషన్ ఇది, మిగిలిన క్యూ అనేది ఇది అవుతుంది. అవునా, సో అదనమాట. ఈ 10 అనే ఐటమ్ రిమూవ్ చేసేదానికి ఐటమ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఫ్రంట్, ప్రింట్ డిలీటెడ్ ఐటమ్ ఫ్రంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఆ తర్వాత ఏం చేస్తా, ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తా. అంతే గైస్, ఇది డిక్యూ ఆపరేషన్. సో దీనిపైన కూడా మనం ఇంకొక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. అదేంటంటే డిస్ప్లే. ఈ డిస్ప్లే ఏం చేస్తుంది, ఆ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని మనకి ఇచ్చేస్తుంది. క్యూలో ఉండే ఎలిమెంట్స్ ప్రెసెంట్, విచ్ ఆర్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద క్యూ యాజ్ ఆఫ్ నౌ, దోస్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై ది డిస్ప్లే మెథడ్. సో ఈ డిస్ప్లే మెథడ్ను కూడా మనము పర్ఫామ్ చేయొచ్చు అనమాట. దీన్ని కూడా మనము యూజింగ్ అరేసు అండ్ లింక్ లిస్ట్ ద్వారా అయితే మనము ఏం చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీన్ని నేను ఇంప్లిమెంటేషన్ వీడియోస్ కూడా పెడతాను, వెయిట్ చేయండి. ఈ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి, నెక్స్ట్ వీడియోస్. సో మన ప్రీవియస్ వీడియోస్లో స్టాక్ నేర్చుకున్నాము, స్టాక్ యూజింగ్ అరేస్ నేర్చుకున్నాము, దీంట్లో క్యూస్ నేర్చుకున్నాము. క్యూ యూజింగ్ అరేస్ అనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది, దాన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ గైస్.